సో బరువు ఎక్కువగా ఉన్న వారిలో మాత్రమే పీసీఓఎస్ సమస్య వస్తుందా? ఇలా చాలామంది అనుకుంటుంటారు, కానీ ఇది తప్పు. సన్నగా ఉన్న వారిలో కూడా పీసీఓఎస్ అనేది కనిపిస్తుంది. దీన్ని లీన్ పీసీఓఎస్ అంటారు. ఈ లీన్ పీసీఓఎస్లో ముఖ్య లక్షణాలు ఎలా ఉంటాయంటే, ఇలానే మామూలు పీసీఓఎస్లో ఉన్నట్టుగానే ఇర్రెగ్యులర్ పీరియడ్స్, పింపుల్స్, ఆయిలీ స్కిన్, ఎక్కువగా హెయిర్ పెరగడము ఫేస్ పైన కానీ స్టమక్ పైన కానీ అలాగా, అండ్ హెయిర్ లాస్ ఉండడము, తర్వాత ఫర్టిలిటీలో ఇబ్బందులు, ఇవన్నీ కామన్గా పీసీఓఎస్లో ఉన్నట్టే ఇక్కడ కూడా ఉంటుంది. బట్ వెయిట్ మాత్రం నార్మల్గా ఉండొచ్చు లేదా థిన్గా ఉండొచ్చు అనమాట. సో ఇది ఎందుకు వస్తుంది, దీనికి ట్రీట్మెంట్ ఏంటి? సో ఈ లీన్ పీసీఓఎస్ వాళ్ళలో మెయిన్గా హెల్దీ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. జంక్ ఫుడ్స్, అన్హెల్దీ ఫుడ్స్ అన్ని అవాయిడ్ చేయడము, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసి ఫిట్నెస్ పెంచుకోవడము, స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకోవడము, అలాగే ఫర్టిలిటీలో ఏమైనా ఇష్యూస్ ఉంటే డాక్టర్ని కన్సల్ట్ చేసి దానికి సరైన పరిష్కారం తెలుసుకోవడం. సో ఇవన్నీ తెలుసుకుంటే థిన్ పీసీఓఎస్ కూడా సరైన ట్రీట్మెంట్ దొరుకుతుంది, అన్ని ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అవుతుంటాయి.